ఫస్ట్ సూపర్ 8లో సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా ఎందుకు కంగుతుంది? పవర్ ప్లేలో సౌత్ ఆఫ్రికాని బెటర్గానే కంట్రోల్ చేసిన భారీ స్కోర్ చేసింది ఆ టీము. బ్యాటింగ్లోకి వచ్చేసరికేమో మన వాళ్ళు తేలిపోయారు. ఊహించని షాక్ ఇది అని చాలా మంది మాట్లాడుతున్నారు, కానీ ఇది ఖచ్చితంగా తగిలి తీరాల్సిన ఎదురు దెబ్బేమో అని నాకు అనిపించింది. ఎందుకో తెలుసా, మనోళ్ళు ఇషాన్ కిషన్ హిట్ అయితేనో అభిషేక్ శర్మ సక్సెస్ అయితేనో వరుసగా క్లిక్ అవుతూ వచ్చారు ఇంతకాలం. అఫ్ కోర్స్ మధ్యలో 1-2 సార్లు తిలక్ వర్మ, దుబే, సూర్యకుమార్ యాదవ్ ఆడి ఉండొచ్చు, కానీ ఇండియా క్రెడిట్ అంతా, సక్సెస్ అంతా ఓపెనర్ల దూకుడికే పోతుంది కదా. ఒక్కసారి ఓపెనర్ల ఫంబుల్ అయితే ఎలా ఉంటుంది టీమిండియా పరిస్థితి అని సౌత్ ఆఫ్రికా ఎక్స్పోజ్ చేసి చూపించింది. పైగా క్వాలిటీ బౌలింగ్ అటాక్ కదా సౌత్ ఆఫ్రికాది. అంటే ముందు టీమిండియాకి క్రిటికల్ సిచ్యువేషన్స్ అండ్ ఛాలెంజెస్ ఉన్నాయి అని సౌత్ ఆఫ్రికా కళ్ళు తెరిపించింది. అఫ్ కోర్స్ నెక్స్ట్ మ్యాచ్ జింబాబ్వేతో, ఆ తర్వాత వెస్టిండీస్తో, కాబట్టి సెమీస్కి వెళ్ళొచ్చేమో, కానీ తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయని మాత్రం సౌత్ ఆఫ్రికా ఇండియాకి చెప్పింది. అవునా కదా?